యెషయి మొద్ద నుండి, నరకబడిన యెషయి మొద్ద నుండి ఇక ఒక అంకురు వచ్చును, ఒకటి చిగురించును, అది కిందకి వేరు తన్ని పైకి ఎదిగి ఫలించును, అధిక ఫలమిచ్చును. సొలొమోన్ రాజు కట్టిన దేవాలయం, దాని కొరకు దావీదు సమకూర్చిన అన్నీ ఉండెను. సో ఇట్ వాజ్ సో ఈజీ ఫర్ సొలొమన్ టు బిల్డ్ ఇట్. అది ఈజీగా కట్టబడినది. కానీ తర్వాత ఏది ఈజీ కాదు. హల్లెలూయా, ఆమేన్. తర్వాత ఏది ఈజీ కాదు. తర్వాత ఏది మానుషికంగా కట్టబడుచున్నది కాదు. మానుషికంగా కట్టబడిన వాటిలో మందసయే లేకుండా పోయింది. అప్పుడే యేసుక్రీస్తు వారు వచ్చి నిలబడి చెప్పారు, ఈ మందిరమును పడగొట్టుడి. హల్లెలూయా. మహిమ ఏమిటో చూపిస్తాను. 3 దినములో తిరిగి కడుతున్న ఒక మహిమ. అయినో మీరు ఇది కనెక్ట్ అయి రావడానికి కొంచెం టైం పట్టుకోవచ్చు. నేను వెళ్తున్నది వేరొక లెవెల్లో. హల్లెలూయా, ఆమేన్. అయినో నాకే అది అర్థమవుతూ ఉండేది. ఇది ఆహారం కొరకున్న ఆకలి కాదు, నీటి కొరకున్న దప్పిగా కాదు, నా వాక్యం వినుటకున్న ఆకలి నేను దేశం మీదకి పంపుతున్న రోజు. అందుకొరకే నేను ఈ రీతిలో వెళ్తున్నాను. ఒకవేళ ఇది మాకు అర్థం కావట్లేదు అని ఎవరైనా ఉంటే ప్రార్థన చేస్తే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఉండిన శిష్యులకే కొన్ని సమయం అర్థం కాల. వారు చెప్పింది తర్వాత వారు ఇప్పుడు నీవు స్పష్టంగా మాట్లాడుతున్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. పర్వాలేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూక్ చాప్టర్ 4 వర్స్ 16 ఆన్వర్డ్స్. 16వ వచనం నుండి ఒకసారి చదువుతాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. నజరేతు నుండి వచ్చినదే మనం ఇప్పుడు వరకు వింటా ఉండను. నజరేతు నుండి మేలైనది ఏదైనా వచ్చునా అని అడిగితే వచ్చి చూడుడి అన్నారు. ఆ నజరేతు నుండి బయటకి వచ్చిన మంచివారిలో మంచివారైన యేసునాథుడు ఇప్పుడు తిరిగి నజరేతునకు వచ్చారు. Came out of Nazareth and came back to Nazareth. Hallelujah. Are you with me? Hello, ఉన్నారా? నజరేత్ నుండి బయటకు వచ్చారు. ఆ నజరేత్ అన్నది ఇట్ ఇస్ నాట్ ఎ ప్లేస్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ టీచింగ్, ఇట్స్ ఎ డాక్ట్రిన్, అండ్ వాట్ ఆల్ ఐ కెన్ సే, ఇట్ ఈస్ ఎ ప్రాఫెటికల్ స్టేట్మెంట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వాట్ వీఆర్ టు అండర్గో. మనం దొరకవలసిన తర్ఫీదు, అనుభవం, ఇవన్నీ దేవుడు మనకి నేర్పిస్తూ వస్తూ ఉండను. ఇప్పుడు ప్రకటన గ్రంథం అని ప్రవచన వాక్యం చెప్తున్నప్పుడే ప్రభు మరలా ఈ యొక్క విషయం కూడా మరలా, ఇది ఎప్పుడు రాసిపెట్టిన విషయమే, దేవుడు అక్కడికి మరలా నడిపిస్తున్నారు. నజరేతునకు ఆయన వచ్చాను. యేసయ్య నజరేతు నుండి వచ్చారు, ఇప్పుడు ఆయన పెరిగిన నజరేతునకు వచ్చారు. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ వన్ థింగ్. అదేమిటంటే ఈ నజరేతు మధ్యలో కావాల్సిందే. ఇక అర్థం కాలేదు. ఆమె అలా వచ్చేటప్పటికి మరలా వెళ్ళిపోయి మరలా నజరేతుకు వెళ్ళి మరలా నజరేతు నుండి రావాలి. ఆమేన్. నజరేత్ విధేయత, అనుసరణ, సమర్పణ, తన్ను తాను రిక్తునిగా చేయుటకు నేర్పింపు దొరుకుతున్న స్థలం. అన్నీయు ఎరిగిన వాడవని అనుకుంటున్నటువంటి స్థానము నుండి అన్నీయు ఎరిగినటువంటి నేనైనను వాక్యముకు, దైవిక చట్టముకు నేను విధేయత చూపించే తీరాలని తన్ను తాను రిక్తునిగా చేసుకొని సమర్పిస్తున్న దైవ చిత్తముకు తన్ను తానే సిద్ధపరచబడుతున్న అనుభవమే నజరేత్, నజరీన్.
సో వెళ్ళిన యేసు ఇప్పుడు నజరేతునకు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? నౌ రీడ్. తన వాడుక చొప్పున ఆ. విశ్రాంతి దినమందు ఆ. సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయనకు ఒక వాడుగా ఉండను, అలవాటు ఉండను. తన వాడుగా చెప్పున వై యు గో టు వర్షిప్ గాడ్? బికాస్ హీ కేమ్ డౌన్ ఫర్ అస్. ఇట్స్ అ సైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆమేన్. కృతజ్ఞత హృదయమే వెళ్ళి ఆరాధించుట, వెళ్ళి నమస్కరించుట. క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే జీసస్ ఈస్ ఇన్ మై పాకెట్. వేరే కొందరు అనుకుంటారు హీస్. సో ఆయన తన వాడుగా చెప్పిన సమాజ మందిరంలోనికి వెళ్ళి దట్ వాస్ హిస్ ప్రాక్టీస్. పేతురు యోహాన్లు ప్రార్థన కాలమందు అపోస్తల కార్యం ఎక్కి వెళ్ళి చూసారా, వారు ఆ కాలం ఆ సమయం వస్తే ఈ టైం వాళ్ళు అక్కడ ఉంటారు, ఈ సమయమైనా అక్కడ ఉంటారు. లెట్ దాట్ బి అవర్ టెస్టిమనీ. మీరు ఆ చిన్నది అని ఆ రూట్లో వెళ్ళాలి. అక్కడ ఒకరి ఐడి కార్డు చెప్తున్నారు, ఐడెంటిటీ. ఒకరు ప్రార్థన చేస్తుంటారు, అదే ఐడి. చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రవచన వాక్యం ఆయన చేతికి ఇయ్యబడింది. Prophecy was given to him when he went and when he stood to read. నీవు నిన్ను సిద్ధపరచుకొని బయలుదేరి వెళుతున్నప్పుడు ప్రవచనం నీ వద్దకి వస్తుంది. ఆ ప్రవచనం నీ గురించి ఉన్నదై ఉండును. హల్లెలూయా. ప్రవచన గ్రంథం యెషయా రాసిన దాదాపు 600 సంవత్సరాల క్రితం ఆయనను గురించి రాసి పెట్టబడినటువంటి ఆ గ్రంథం, ఆ చుట్ట ఆయన చేతికి దొరికింది. అండ్ హీ ఓపెన్డ్ ఇట్ బికాస్ ఇట్స్ అ స్క్రాల్. అది అలా రోల్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నారు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఎగ్జాక్ట్ తన గురించి ఉన్నది తనకు దొరికెను. When you prepare yourself to go to worship the Lord, నీ గురించి ఉన్న ప్రవచన వాక్యం నీకు దొరుకును. So suddenly it was driving in me. Said to them, you're going, God is sending you. It was just coming out. That's all I know. God said. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు, నెరవేరు నాకు తెలుసు. సో వెన్ యు గో యూ విల్ గెట్ ఇట్. ఇన్ అదర్ వర్డ్స్, గో అండ్ గెట్ ఇట్. వెళ్ళి పొందుకో. ఇంటిలో ఉండి ఎవరో తీసుకుని వచ్చి ఇవ్వటానికి ఇది అమెజాన్ కాదు. హల్లెలూయా. ఆమేన్. వెళ్ళి పొందాలి. ఒక్కొక్కరు బిజీగా ఉన్నారు. ప్రభు చెప్పారు, పిలువబడిన వారే కానీ ఏర్పరచబడిన వారు కారు. వీధిలోనికి వెళ్ళు, వారిని తీసుకున్నా. నేను అక్కడే ఉండను, అప్పుడే దొరికింది నాకు. వీధిలో నిలబడ్డా కానీ దొరికిన పిలుపు విడిచిపెట్ల. నీకు దొరికిన పిలుపు విడిచిపెట్టవద్దు. ప్రవచన వాక్యం దొరికింది, తన గురించి రాయబడిన దొరికింది, అదే ఆయన చదివేరు. నెక్స్ట్ ఏం చేశారంట? ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి, అక్కడ ఒక్కరు ఉంటారు, ఆమేన్, ఎ డీకన్ ఇన్ దట్ సినగాగ్. ఆయనకి ఇది ఇచ్చారు. నెక్స్ట్ కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరి చూపు ఆయనను తేరి చూచి, when you know your calling, when you know the prophecy about you, everyone will watch you. You will become the center of attraction because there is a prophecy upon you.
ఫస్ట్ యూ నీడ్ టు నో ద ప్రాఫెసీ అబౌట్ యూ. నీ గురించి ఉన్న ప్రవచనం నీవు గుర్తెరగాలి మొదటిగా. ఎప్పుడు నీవు గుర్తెరుగుతారో అప్పుడు అందరూ. ఇందుకు ముందు ఆయన నజరేతు నుండి వచ్చారు, ఇప్పుడు తిరిగి నజరేతునకు వచ్చారు, నిలబడ్డారు, వాడుక చెప్పున వెళ్ళారు, చదివారు, అందరూ చూశారు. అందరూ చూసినప్పుడు ఈయన చదవండి, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. You became an orator. You became a preacher. You became the spokesman. You became the mouth of God. Oh. ప్రవచనములే నేను చెప్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. నీ మట్టికి నీకు తెలియకుండానే నీవే మాట్లాడే వ్యక్తిగా మారుతారు. మిగిలిన వారు ఒక చూపు నీ వైపు వస్తుంది, నీవేదైనా చెప్తే వినాలని. ఆమేన్. నీ గురించిన ప్రవచనమును నీవు గ్రహించినట్లుగా నీవు చేరి వస్తాడు. I feel sorry for the people who are not gathering. చేరి రావకుండా, కలిసి రాకుండా నిర్లక్ష్యం చేయువారు జాగ్రత్త. See, Spirit of God is a spirit of unity. దేవుని పరిశుద్ధాత్మ ఐక్యత కలుగ చెయ్యు పరిశుద్ధాత్ముడేనండి. విడతీయు ఆత్మ కాదు, సమకూర్చు పరిశుద్ధాత్ముడు. He gathers and the devil scatters. Amen. Hallelujah. ఏదైనా కారణమును బట్టి ఏదైనా విషయమును చెప్పుకొని స్కాటర్. అది నో గాడ్, నో, దట్స్ నాట్ గాడ్, దట్స్ అనదర్ స్పిరిట్. Distinguish between the spirits. God's spirit will bring in unity. Hallelujah. అందరి చూపు వచ్చింది, అప్పుడు నోరు తెరచిమారు. And this is what is going to happen. కొందరు నోరు తెరచి దేవుడు మాట్లాడిస్తారు. It will automatically happen. అలా నెరవేరుతానే ఉంటుంది. Just obey and submissive. Wait for your time. Automatically stages will come, doors will be opened. You will become automatically a person who will reveal things. నీవు పరిగెత్తనక్కర్లేదు, అందరూ నీ వైపు చూస్తున్న సమయం వస్తుంది. ప్లీజ్ స్పీక్ టు అస్, నాతో మాట్లాడు అని చెప్తున్న సమయం వస్తుంది. ఆలోచన అడిగి కొందరు వస్తారు. వెయిట్. Now let me jump from here. ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం 66వ అధ్యాయం, 66 అధ్యాయంలో, క్షమించండి, 66వ పుస్తకంలో 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచి తిని. ఇక్కడ ఒక గ్రంథం తెరచి చదివారు. ఇప్పుడు అక్కడ వేరొక గ్రంథం, దానికి లోపటన వెలుపట ఏముంది? రైటింగ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ సీల్డ్. It has a writing inside, outside, inside, outside, inside, outside. Writing. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని. అది సాధారణ గ్రంథం కాదు. అది విప్పాలంటే యోగ్యత కావాలి. దానిలో ఉన్నది చదవాలంటే యోగ్యత కావాలి. ఒక ప్రొఫెసీ తెరచి ఆ ప్రొఫెసీలో ఉన్నది ఆయన చదివెను. అందరి నేత్రం ఆయన కలిగి ఉండను, ఆయన వైపే ఉండను. ఆమేన్. ఇక్కడ ఒక గ్రంథం, ఈ గ్రంథం తెరవటానికి, ముద్ర విప్పటానికి, చదవటానికి వర్తినెస్ కావాలి, యోగ్యత కావాలి. యోగ్యత గలవారు ఎవరును, చదవండి,
యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత అడుగుతున్నారు. నెక్స్ట్, అయితే పరలోకమందు కాని భూమి మీద కాని, పరలోకమందు గాని భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను, దట్ ఇస్ నాట్ ఆర్డినరీ, చూచుటకైనను, చూడటానికైనను విప్పటానికైనను ఎవనికి శక్తి లేకుండా పోయింది. హల్లెలూయా. కారణం దానిలో ఉన్నది మొత్తం ఫ్యూచర్ థింగ్స్. హల్లెలూయా. ఇది రాస్తున్న వ్యక్తి పేరు యోహాన్. హీ షుడ్ బి బిట్వీన్ 93 to 96 ఇయర్స్ మధ్యలో ఉండారు. మేబీ 96 or 93 to 96, 95 ఏళ్ళని అనుకోండి, లేదా 94 ఏళ్ళు అనుకోండి. ఒక వృద్ధుడు. ఆమేన్. ఈ వృద్ధుడైనటువంటి వ్యక్తి పద్మాస్ అనే దీపములో ఒంటరిగా ఉన్నారు. ఒంటరితనం మంచిదేనండి. If you are able to receive mysteries from God, revelations from God, being alone is so wonderful. Hallelujah. Those are called quality times. Hallelujah. సో ఆ గ్రంథమును విప్పుతున్న ఇది మొత్తం భూమిలో ఉన్న వ్యక్తి చూచినట్లుగా పద్మాసిలోనికి పరవాసినిగా పంపబడిన యోహాన్ను దేవుడు ఏం చేశారంటే ఇక్కడికి ఎక్కిరా అని చెప్పి తీసుకుని పోయారు. సో హీ ఈస్ దేర్ ఫిజికలీ, బట్ స్పిరిచువలీ హీ ఈస్ అప్ దేర్. హల్లెలూయా. ఆమేన్. ఈయనకి ఒక ప్రత్యేకత ఉండదు. అదే రీజన్. ఈయనకి ఛాన్స్ దొరికితే ఈయన యేసయ్యకి క్లోజ్గా ఉంటారు. యేసయ్య రొమ్మున ఆనుకొని ఉంటారు. whenever you get chance, go to the bosom. Hallelujah. యేసయ్య వద్దకి పరిగెత్తి వెళ్ళండి. Be so close to him. Lean on to his bosom. Hallelujah. ఎవరికి తెలియని మర్మం నీకు దేవుడు తెలియపరుస్తారు. రెవల్యూషన్ అని మాటకి అర్థం రిమూవింగ్ ద వెయిల్ అని అర్థం. హల్లెలూయా. అపోకాలిప్స్, రిమూవింగ్ ద వెయిల్. ఆ ముసుకు లేని ముఖముతో మనమందరము ఆయన మహిమను ప్రతిఫలింప చేయుట. హల్లెలూయా. మహిమ, గ్లోరీ. హల్లెలూయా. నిన్న కూడా పరిశుద్ధ దేవుడు గ్లోరీ, ఆ గ్లోరీ ఎలా ఉండను? మై గ్లోరీ ఈజ్ గ్రీన్. పచ్చిగా ఉంది నా గ్లోరీ మాత్రం. హల్లెలూయా. సమయం సరిపోవట్లేదు అన్నీ చెప్పడానికి. సో అలా ఉన్న యోహాన్ని తీసుకొని పోయి పర్సనల్గా చూపిస్తున్న విషయమే యోహాన్ రాస్తున్నారు. హల్లెలూయా. దానిలో ఉన్న అంశమే అక్కడ జరగనై ఉన్న కార్యమును ఆయన చూస్తున్నారు. ఒక గ్రంథం ఉన్నది, అది విప్పటానికైనను దానిలో ఉన్నది చదవటానికైనను ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. ఎవరు లేరు. నెక్స్ట్, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము. ఈ పరలోకములో ఏమేమి ఉన్నదో అదన్నీ ఉండుది సంఘములో, అదన్నీ ఉండాలి ఇండ్లలో. పరలోకములో సంతోషం ఉంది, పాట ఉంది, ఆరాధన ఉంది, స్తుతి ఉంది. ఆమేన్. దైవిక ఆలోచన ఉంది, ఏడ్పు ఉంది. ఎటువంటి ఏడ్పు అంటే డిఫరెంట్ ఏడ్పేది. ఆనందాశ్రులే. ఫస్ట్ ఆనందాశ్రు కాదు, ఆనందాశ్రుగా మారుతుంది. కానీ అది విప్పబడాలి ప్రభు, అది తెరవబడాలి. హల్లెలూయా. ఇది దస్తావేజు, మనకున్న డాక్యుమెంట్ ఏనండి అది. అది ఓపెన్ చేస్తేనే ఒక్కొక్కరికి ఎక్కడెక్కడ బౌండరీ లైన్స్ ఆర్ ఫాలన్ ఫార్ మీ ఇన్ ప్లసెంట్ ప్లేసెస్. వేర్ ఈజ్ మై బౌండరీ లైన్ అని తెలుసుకోవాలంటే ఆ బుక్లో ఉంది. హల్లెలూయా. సో నేను ఏడ్చినప్పుడు ఆ పెద్దలలో ఒకడు, లిసన్ దిస్, పెద్దల్లో ఒకరు, ఏడవకుము, ఇదిగో ఆదరణ.
మిగిలిన సమయంలో ఏడిస్తేవాడు ఏడుస్తూనే ఉంటాడు. నో వన్ బోదర్స్. బట్ పరలోకంలో ఉన్న ప్రత్యేకత ఆదరణ. వాడు ఏడ్చే నాకేంటి అడగడాన్ని. బట్ పరలోకంలో ఒకరు ఏడిస్తే వెంటనే ఏడవకము. నెక్స్ట్, ఇదిగో దావీదుకు వేరైన. హలో, ఇస్సయి వేరు కాదు. ఇట్ ఈస్ రిటన్ దావీదునకు వేరు. ఈ ప్రవచనంలోనికి వచ్చినప్పుడే దీని బ్యూటీ అర్థమవుతుంది. దావీదు వాస్ రూటెడ్ ఆన్ సంథింగ్. యోబు చెప్తున్నారు, నా వేర్లు జలముల దగ్గరికి వెళ్ళి ఉన్నది. పైన నరకబడిందా? పైన ఏది కనిపించట్లేదా? నా కుమారులు కుమార్తెలు పొలము ఆస్తి మంద ఏది కనిపించట్లేదా? నా శరీరంలో మొత్తం కురుపులు మాత్రమే కనిపిస్తుందా? నా శరీరం ఇలా క్షయించిపోతున్నదని మీరు అనుకుంటున్నారా? నా వేరులో మాత్రం జలములు ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళి ఉన్నది. నా పై స్థితి చూడవద్దు. కిందకి వేరు తన్ని వెళ్ళిన ఒక అనుభవం ఉంది. ఈ వేరు దావీదునకు వేరు. రూటెడ్ అయినది వేరెక్కడ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గుండె నుండి నన్ను లేపి క్రీస్తువనే కొండపైన నిలిపావయ్యా. ఐఎమ్ రూటెడ్, ఐఎమ్ గ్రౌండెడ్. పైన ఇందే కనిపిస్తుందా? కిందకి కొంచెం వెళ్ళి ఉంది. కిందకి ఆ వేరు వెళ్ళిపోవటానికి పైన ఉన్నది కట్ చేసి పెడుతున్నప్పుడు, మీరు చాలామంది వచ్చారు కదా టీ ఎస్టేట్లో మీకు కనిపించిన పైన ఉన్న టీ చెట్టు సైజ్ అంతే అనుకుంటున్నారా? అది ఎంత పెరిగిపోవాలని తెలుసా? కట్ చేస్తారు. దానిలో లేత కట్ చేసి నీ ఉదయకాలం తాజా టీ, తాజ్మహల్. నీకు అది అలా మారటానికి పంపినప్పుడు అది చెప్తున్న మాటే, నన్ను ఎంత నరికినా కానీ కింద రూట్ ఉంది. ఐఎమ్ రూటెడ్. పైన నరకబడేటప్పుడు రూట్ ఎక్కడ ఉన్నదని మాత్రం నీ ఆలోచిస్తే చాలు. ఆయనను గురించి చెప్తున్న మాట, దావీదునకు వేరు. నెక్స్ట్, యూదా గోత్రముకు సింహం. హల్లెలూయా. ఏది లేదని అనుకున్నారా? శేషమేని అనుకున్నారా? పండుకొని ఉన్నదని అనుకున్నారా? ఆడసింహం వలె పండుకొని ఉన్నది. లేపువాడెవరు? లేవటానికి ఒక సమయం ఉంది, లెగవటానికి ఒక సమయం ఉన్నది. ఆ టైం కొరకు నేను అలా పండుకొని ఉంటాను. ఆ టైం కొరకు నేను వేచి ఉంటాను. హల్లెలూయా. దావీదునకు వేరును, యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని పొంది ఉన్నారు. ఓడిపోయిన వ్యక్తి కాదు. దావీదునకు వేరు, యూదా గోత్రపు సింహం. ఏ ముద్ర అయినను దాన్ని విప్పటానికి, ఎవరు మూసిపెట్టినదైనను దాన్ని తెరవటానికి he has a key. When he opens, no one can shut. Somebody say amen to it. He is opening for you. He is opening for you. ఆయన నీ కొరకు తెరుస్తున్నారు, ఎవరు మూయలేరు. Because he is going around you. He is going around you.
Read. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. సమర్పించుకునేటప్పుడు గొర్రె పిల్ల వల్లే సమర్పిస్తున్న ఒక సింహం, కానీ కార్యము నిర్వహించుటకు వస్తున్నప్పుడు మరలా సింహముగానే వస్తారు. మన కొరకు రక్షకుడుగా మారినప్పుడు గొర్రె పిల్లగా వచ్చి సమర్పించిన ఆయన రాజ్యమేలుటకు తిరిగి వస్తున్నారు. అప్పుడు సింహం వలె వస్తారు. హల్లెలూయా. గార్ధబం మీద ఎక్కి సాధువలే వెళ్ళిన ఆయన. హల్లెలూయా. నెక్స్ట్ ఎంట్రీ డిఫరెంట్. Hallelujah. And he is coming. Balakatara rabashandala. Rauda balakatara rabashandala. Hallelujah. ఆయన తిరిగి వస్తున్నారు. ఎవరు ఆటంకపరిచినా, ఎవరు అపేక్షించకపోయినా, ఎవరు నమ్మకపోయినా, he will come. The ones who are waiting for his return, ఎవరు ఆయన కొరకు వేచి ఉంటారో వారిలో మాత్రమే ఆ ఎదురు చూపు, ఆ ఆనందం, ఆ నిరీక్షణ ఉంది. మిగిలిన వారి లోపల ఏదో తెలియకుండానే ఒక కోపం రైజ్ అవుతుంది, ఒక ఇరిటేషన్ రైజ్ అవుతుంది. అది వారి మొగములో కూడా ప్రకటన అవుతుంది. యు నో వై? ద డిఫరెంట్ స్పిరిట్. ప్లీజ్ నీవు అది కనిపట్టు. ఆయన రాక కొరకు నీ ఎదురు చూస్తున్నారా? యోహాన్ అక్కడ ఏడ్చిన నిరాశ ఏడ్పు కాదండి, తన కొరకు ఏడవలేదండి. నాకు వయసు 96 అయింది, ఇక్కడ ఉండాలి. నో. ఆ ప్రవచనం, ఆ ముద్ర అది తెరవబడాలి, అది రివీల్ అవ్వాలి, రెవల్యూషన్ కావాలి మాకు. హల్లెలూయా. మర్మములన్నీ బయటకి రావాలి. అది అలా మూయబడి ఉండటానికి వీలు లేదు. ఇది తన ఏడ్పు మారాలి, చూపు మారాలి, ఆలోచన విధానం మారాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Let me tell you this. You may be thinking how I can relate with all these things. నిన్ను నీవు గొర్రె పిల్లగా సమర్పించటానికి సిద్ధమైతే, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డానియల్, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ మోసెస్, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ పౌల్, how many more from the life of Jesus I can say you will come out as a lion. వీరెవరు మేలు అనుభవించిన వారు కారు, అందరూ కీడు అనుభవించిన వారే. అక్కడ వారు సరెండర్ చేశారు, సమర్పించుకున్నారు, నరుక్కబడ్డారు. కానీ నెక్స్ట్ వచ్చిన అనుభవం వేరు. వీరందరిని అడిగితే వీరు చెప్తారు, మాకందరికి ఒక రూట్ ఉండెను. Nazarene. I'm asking you, are you rooted? If you are rooted, you're alive. ఇప్పుడు గొర్రె పిల్లవలే కనిపించవచ్చు, పర్లేదు, you're alive. మొత్తం బురద ఆయన మీదనే వేసినప్పుడు యాక్చువల్లీ గొర్రె పిల్ల భయంకరంగా ఏడుస్తున్నది అక్కడే. కానీ ఆయన మీద మొత్తం బురద వేసినప్పుడు మౌనిగా నిలబడ్డారు. కారణం, ఇప్పుడు కనిపిస్తున్న గొర్రె పిల్ల కాదైనా, ఆయన ఆ సింహమే. దిస్ ఈజ్ వాట్ మేడ్ మీ థింక్. నీవు ఇప్పుడు బాధపడి ఏడుస్తే, ఇప్పుడు నీ వేదనతో నీ బాధపడి కుంగిపోతే, నీవు ఆ సింహం కాదు,
నీవు గొర్రె పిల్లగా ఉన్నా కానీ సింహమై వస్తున్న వ్యక్తి. నజరేతు నుండి వచ్చి తిరిగి నజరేతునకు వచ్చినప్పటికీ నీవెవరవని నీవు ఎరిగిన వ్యక్తిగానే ఉంటారు. ఆయనను మరలా ప్రవచనముకు లోబడతారు. నెరవేరి ఉన్నది అంటారు. నీ జీవితమే వేరు. ఐ నో దిస్ ఈస్ సమ్ క్లమ్సీ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఇట్స్ ఓకే. ముందున్నటువంటి వాక్య భాగములు కనెక్ట్ అయి వస్తేనే ఇది మీకు క్లారిటీ దొరుకుతుంది. బట్ గ్రహిస్తున్న వారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. నరకబడుతున్న అనుభవముకి అబజెప్పండి. నిరాశతో కుమిలిపోయి కాదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఇట్ ఈస్ ఓకే. కారణం నేనును ఒక్క రక్షకుని ఆత్మ కలిగిన వాడను. నేను రక్షించవలసిన వ్యక్తి గనుక ఈ రూట్ వెళ్ళే తీరాలి. ఈ రూట్లో నేను వెళ్తున్నప్పుడు నా రూటెడ్ అవుతుంది. గ్రహిస్తున్నారా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దావీదునకు వేరు. దావీదునకు వేరు. అబ్షాలోం నీకు వ్యతిరేకంగా ఉన్నారు. దావీదు చెప్తున్నాడు, కమ్ ఆన్, లెట్ us go. మనం పారిపోదాం. ఈజీలీ వెళ్ళవచ్చు కదా. ఐ హ్యావ్ ఎ కమ్ బ్యాక్. ఆయన చిత్తం ఇది. ఆయన నన్ను మరలా తిరిగి రెప్పిస్తారు. Beloved of God, there is a return with power. So this phase of life is okay. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న వేదన, ఇప్పుడు నువ్వు వెళుతున్న ఆ నింద, ఆ దుఃఖం, ఆ దీన స్థాయి, ఇట్ ఈస్ ఓకే. నీవు బలముతో తిరిగి వస్తారు, పవర్తో తిరిగి వస్తారు, శక్తితో తిరిగి వస్తారు. అప్పుడు నీవు చెప్తారు, ఇది నా బలం కాదు, నా బలమైన యెహోవా. హల్లెలూయా. లెట్ us surrender to God. సమర్పిద్దాం దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. 24 పెద్దలు, లెక్క చేయలేనంత దేవదూతల సమూహం, కెరూబులు, సెరాఫులు వంగి నమస్కారం చేసి అందరూ కలిసి పాట పాడి ఘనపరుస్తున్న, భూమికి, ప్రపంచముకు, పరలోకముకు నాదుడై, యజమానుడై, మహోన్నతుడై ఉన్న ఆ పరమాధికారి, ఆయనయే మనకు తెలియపరచి, మనం ఆయన అడుగు జాడల యందు నడవాలని మనకు మాదిరి చూపుటకు మనిషిగా అవతరించి మనకు సరి అయిన రూటును చూపించారు. నీ వేరు కిందకి తన్ని ఆ నీటిలోనికి వెళ్ళి ఆ నీళ్లు త్రాగి ఉంటే మహిమ, ఈ మహిమ అధికమవును. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండని నదులాగా రమ్ముబోదగా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదులాగా, ఎండని జీవ నదులాగా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాలు లోతు సరిపోదయ్యా. నేను పూర్తిగా దానిలో మునిగి ఉండేటట్టుగా జీవజలమైన పరిశుద్ధాత్ముడా, నీ నుండి నేను స్వీకరించినట్లుగా లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించు. నాకు చూపించిన ఆ మోడల్, అది నేను ఫాలో చేయడానికి నాకు కృపను అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థన చేద్దామా?
ఆయన మనిషిగా ఈ భూమిలోనికి అవతరించినప్పుడు తనకున్న మహిమలో ఏదో ఒకటి నిలబెట్టుకోవాలని ఆయన ప్రయత్నం ఏదియూ చేయలేదు. తన బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. ఆయనకి చెప్పటానికి అనేకం ఉండను. ప్రపంచ మండలములో ఉన్నవన్నీ వంగి నమస్కారం చేస్తున్న ఆరాధన మూర్తిగా, ఆరాధనకి యోగ్యుడై నేను ఉన్నానని ఏమీ చెప్పలా. వదక్కి తేయబడిన గొర్రె పిల్లవలే తన్ను తానే రిక్తునిగా చేసి సమర్పించుకున్నారు కదా. వస్త్ర విషయములో కానీ, ఆహార విషయములో కానీ, నివాస విషయములో కానీ, పదవి అధికారం ఏది ఆశించకుండా మేలు మాత్రం చేయువాడుగా సంచరించారే. ఆయన చెప్తున్నారు, ఇది ఫాలో అవటం సాధ్యమైతే కమ్ ఫాలో మీ. రమ్మను చున్నాడు నిన్ను ప్రభుయేసు, వెంబడించమంటున్నాడు నిన్ను ప్రభుయేసు. హస్తము చాపి రమనుచున్నాడు, గాయపడిన తన హస్తము చాచి రమనుచున్నాడు. ఇదియే నేను వచ్చిన ఆ మార్గం, ఇది ఏ మార్గం. ఈ మార్గేన వచ్చుటయే సత్యం. ఈ సత్యమును ఎరిగితే నీకు జీవం, నిత్య జీవం. నిత్య జీవం ఇచ్చినా నిత్య రాజ్యం చేర్చుకొనుము, నిత్యుడగు తండ్రి నీవే. నిరాశలన్నిటిని తొలగించి నిత్యానందముతో నింపుమయ్యా. అబ్బా, ఎన్నో మర్మములు, ఎన్నో విషయములు మాకు తెలియజేస్తున్నా, అనేకులకు మరుగైనది మాకు తెలియపరిచి నడిపిస్తున్నా. మేము వేరున్న వారముగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించయ్యా. నజరేనై మేముండుటకు, లేచి కట్టుటకు, అనేక జీవితములు పడగొడుటకు అనేకులు ఉన్నారు, కానీ కట్టుటకు ఎవరు లేరపా. కీడును అనుభవించి మేలు చేయుట నీవే నేర్పావు. ఆ కృప మాకు ఇవ్వయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేద్దామా? ఇదిగో ప్రభు బల్ల మన ఎదుటనే ఉన్నది. వ్యక్తముగా మనకు సాక్ష్యం ఇచ్చి చెప్పుచున్నది ఏమిటంటే, తన్ను తానే రిక్తునిగా చేసినప్పుడు శరీరమును లెక్క చేయలా, రక్తమును లెక్క చేయలా. మనం విమోచింపబడాలని, శరీరమును మనం జయించాలని, రక్తములో ఉన్న అన్ని భావాలకు అతీతముగా మన జీవితం ఆత్మీయంగా మారాలని, ప్రాణమును మనం అధిగమించే వారమై ఉండాలని ఆయన రక్తమును ఆయన ధారపోసారు. చివరి బొట్టు వరకు మన కొరకు కార్చారు. యేసు మనకు చెప్తున్న మాట ఇది, నా వైపు చూసి రక్షణ పొందము. సమర్పిద్దాం ఒకసారి దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు ఆల్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరి శుద్ధీకరణ నిమిత్తం అందరూ సిద్ధమవునట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించుచుండగా బ్రదర్ మార్క్ ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్.